సింగరేణి కాలనీస్ కోసం ఇండివిజువల్ ఇల్లు కట్టిస్తా అన్నాడు. శాసన సభలో సింగరేణి కాలనీస్ లో ఇప్పుడు కాంట్రాక్టర్ లేబర్ లేరన్నారు. 25,000 మంది ఉన్నారు. సింగరేణి పవర్ ప్లాంట్ విషయంలో కూడా తెలంగాణ సమాజాన్ని మిస్లీడ్ చేసే ప్రయత్నం చేసింది. జైపూర్ ఆదిలాబాద్ లో 1200 మెగావాట్లు కట్టిన పవర్ ప్లాంట్ దేని ద్వారా అయితే ఈరోజు తెలంగాణలో పవర్ కట్స్ లేకుండా పోయాయో అది కాంగ్రెస్ హయాంలో 2010లో ఆనాటి ముఖ్యమంత్రి గౌరవనీయ రోసయ్య గారు శంకుస్థాపన చేశారు. ఆ సింగరేణి యొక్క పవర్ ప్లాంట్ కూడా కాంగ్రెస్ పార్టీ ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకరించిన విషయం వల్లనే వచ్చినాయి. సింగరేణి కాలనీ వర్కర్స్ ని ఏమేమి హామీలు ఇచ్చిండో ప్రతి ఒక్క తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఐఎన్టీయూసీ డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ట్రేడ్ యూనియన్ యాక్టివిటీస్ అయినా ఐఎన్టీయూసీకి అక్కడ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. ఈ ఉపాధి హామీ పథకం కింద వ్యవసాయ కూలీలని, ఫీల్డ్ అసిస్టెంట్ ని, మేట్స్ ని మరి వారితో కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీయూసీ కలిసి తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో సమావేశాలు ఏర్పరిచి ఏ విధంగా మోదీ కేసీఆర్ ఈ ఉపాధి హామీ వ్యవసాయ కూలీని మోసం చేస్తుందో వివరించబోతున్నాము. వాళ్ళకు కొన్ని సౌకర్యాలు కల్పించాలి. ఎండలో పనిచేసినప్పుడు కొంత షామియానా నీడ ఏర్పాటు చేయాలి. మంచినీళ్ళ సౌకర్యం ఏర్పాటు చేయాలి. చిన్నపిల్లల్ని చూసుకోవడానికి సౌకర్యం ఏర్పాటు చేయాలి. ఏదీ చేయడం లేదు.